హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి మిత్ర చైతవ్ హాల్లో నిల్చొని ఉండగా అప్పుడే మనీష అక్కడికి వచ్చి, లక్ష్మి యూనియన్ లీడర్తో మాట్లాడలేదంట మిత్ర, వాడి చెంప పగలగొట్టి వాడిని ఇచ్చిందంట. ఇలా చేస్తే ఇలా చెప్పు అని మనీష చెప్తుంది. ఏంటి లక్ష్మి, యూనియన్ లీడర్తో మాట్లాడితే కదా సమస్య పరిష్కారం అయ్యేది, అలా వాడి చెంప పగలగొడితే ఎలా అని మిత్ర కూడా అడుగుతూ ఉంటాడు. ఏవండి, అన్నీ కూడా సర్దుకుంటాయి అని లక్ష్మి చెబుతుంది. రేపు కూడా వాళ్ళు సంపేని అలాగే చేస్తే ఎలా లక్ష్మి, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. చెప్పాను కదా, స్టాక్ అంతా కూడా గోడాంలో ఉండిపోయింది. అలా చాలా ప్రాబ్లం లక్ష్మి అని మిత్ర చెప్పి, నువ్వు అతన్ని కొట్టా అని రేపు కూడా వాళ్ళు సమ్మె కంటిన్యూ చేస్తారు, వాల్యూమ్ దానికి వస్తారు అని మిత్ర అంటారు. లేదంటే రేపు సమ్మె ఆగిపోతుంది, నేను చెప్తున్నాను కదా అని లక్ష్మి అంటుంది. ఏంటి, వాళ్ళు ఏ నమ్మకంతో సమ్మె ఆపేస్తున్నారని చెబుతున్నావు లక్ష్మి అని మిత్ర అడుగుతూ ఉంటాడు. చూడమ్మా, రేపు జాను కూడా నిన్ను సంతకం పెట్టమని చెప్పింది. రేపు ఆ ల్యాండ్ కొనేవాళ్ళు వస్తారు, సంతకం పెట్టకపోతే జాను కూడా కోర్టుకు వెళ్తానని చెప్పింది కదా. రేపే సమ్మె ఆగిపోవాలి, జాను సమస్యని కూడా నువ్వు పరిష్కారం చేయాలి. ఒక్కరోజు రెండు సమస్యలను ఎలా పరిష్కరిస్తావు అమ్మా అని జయదేవ్ అంటే, అవును లక్ష్మి, చాలా కష్టం కదా, నువ్వు ఏం చేస్తావు లక్ష్మి అని మిత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. రెండిట్లో ఏది జరగకపోయినా కూడా మనకు నష్టమే జరుగుతుంది, నువ్వేమో ఏమీ మాట్లాడట్లేదు అని మిత్ర అడుగుతూ ఉంటే లక్ష్మి మాత్రం